కొట్టండి. అది ఏ కన్ను లాంటి కన్నులున్న జున్ను లాంటి పిల్ల, ఏ నమ్ముతోటి నన్ను పెంచి పారిపోతే ఎల్లా. ఏ కన్ను లాంటి కన్నులున్న జున్ను లాంటి పిల్ల, ఏ నమ్ముతోటి నన్ను పెంచి పారిపోతే ఎల్లా. ఏ సుందరి 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 మనసునే చేసినావే ఇస్త్రీ. స్ట్రాబెరీ బ్లూబెరీ బ్లాక్బెరీ మిక్స్ చేసి లిప్లో తిప్పినావే ఫ్రెష్ జ్యూస్ ఫ్యాక్టరీ. పిల్ల నువ్వు లేని జీవితం నల్ల రంగు అంటుకున్న తెల్ల కాగితం. హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు స్టూడెంట్ నంబర్ 1. ఈ రోజు మన స్టూడెంట్ నెంబర్ 1 టీం వచ్చేసింది కర్నూలులోని వాసవి మహిళా కళాశాలకి. హలో సీనియర్స్, హలో జూనియర్స్, హలో బ్యూటిఫుల్స్, హలో మై డియర్ క్వీన్స్, హలో మై డియర్ ఏంజల్స్. అసలు మా సీనియర్స్ కున్నవన్నీ మీ వాళ్ళకి చెప్తావు ఏంటి? బ్యూటిఫుల్స్ ఇక్కడ ఉన్నారు, క్వీన్స్ ఇక్కడ ఉన్నారు. ఎందుకు అలా అబద్ధాలు చెప్తున్నావు? చిన్నపిల్లలు కదా, తొందరగా అబద్ధాలకి అట్రాక్ట్ అయిపోతారు. అసలు ఇక్కడ మనకి డే లైట్స్ ట్యూబ్ లైట్స్ అవసరం లేదు, మా జూనియర్స్ ఉంటే చాలు. ఇందాక మీ ప్రిన్సిపాల్ మేడం అంటుంది మన దగ్గర కరెంట్ ఎప్పుడు పోయినా కానీ కూడా మనకు అవసరం లేదు, మన జూనియర్స్ వస్తారు, వాళ్ళు వస్తే మాకు కరెంట్ ప్రాబ్లమే ఉండదు అని చెప్పేసి. ఆదిత్య ఆల్రెడీ ఈ పంచ్ మాడిపోయింది, కొంచెం గంట అయితే ఈ ముఖం మూడ కూడా మాడిపోతుంది. ఫస్ట్ అయితే ఇక్కడ మా సీనియర్స్ డాన్స్ చేయడానికి చాలా హుషారుగా ఉన్నారు. అండ్ నీలాగా కాదు నాలాగా వేస్తారు, అంతేనా? ఇందాక గబ్బర్ సింగ్ డాన్స్ లో ఎవరు బాగా చేశారు? వాళ్ళ వేలు కూడా నా వైపు ఉందా లేదా? అది జస్ట్ శాంపుల్, ఎందుకంటే మా జూనియర్స్ అసలైన తడక వాళ్ళ డాన్స్ లో చూపించబోతున్నారు. ఓకే, లెట్స్ వెల్కమ్ జూనియర్స్ టీమ్. గుండెల్లో గోలి జోడ వెలుతున్నదే ప్రేమ పిచ్చి ఒకటే కనుక గునుగే పడక ఒళ్ళంతా తిరుమరు ఆడుతున్నదే. वाह क्या बात है.
ఏడుపు వస్తుంది పాపం. ఇలాగే వాగుతూ ఉంటాడు. సో సీనియర్స్ మీరు వచ్చేయండి, అక్కడ మ్యూజిక్ స్టార్ట్ అయిపోతుంది. స్టార్ట్ మ్యూజిక్. గుండెల్లో గోలి జోడ పేలుతున్నదే ప్రేమ పిచ్చి ఒకటే కనుక గునుగే పడక ఒళ్ళంతా తిను మరు వాడుతున్నదే చెలియా సామరియా ఈ ప్రపంచమంతా తడులాడుతామా आवाराओ थोड़ी आसमान की वाराओ आवाराओ ఇందాక మనం మూమెంట్స్ కోసం వెతుక్కుంటున్నాం అంటే వాళ్ళు చిల్లర కోసం వెతుక్కుంటాం. వాళ్ళు నచ్చినా నచ్చకపోయినా స్పోర్టివ్గా చెప్పండి, వాళ్ళ డాన్స్ ఎలా ఉంది? మేము చేసిన డాన్స్ కి పేటెంట్ రైట్స్ తీసుకుంటే హీరోలు మాకే చాలా డబ్బులు ఇచ్చేవాళ్ళు. ఏంటి మీరు డాన్స్ చేశారా? మీరు డాన్స్ చేసినారని మీరు చెప్తేనే తెలిసింది, కానీ మేము షర్ట్ బటన్ విప్తేనే డాన్స్. మీ సీనియర్స్ డాన్స్ ఎలా ఉందంటే చూసిన వాళ్ళని అడిగితే బాగుంటుంది, దాన్ని మరి మేము కూడా చూడాలా? మీ డాన్స్ ని చూసినందుకు నన్ను నేను కొట్టుకొని దేవుని క్షమాపణ అడగాలి. సో వీళ్ళు చిల్లర కోసమే పర్ఫార్మెన్స్ చేశారు, నాకు అర్థమైంది. మా వాళ్ళు చిల్లర కోసం కాదు, ప్రెస్టేజ్ కోసం చేస్తారు. మా వాళ్ళు 1000 వోల్ట్ సంథింగ్ ఏదో అంటారు కదా, మించే బల్బ్ వెలగలే. సో మరి మా వాళ్ళు స్టైల్ వాక్ చేస్తే ఎంత బాగుంటుందో నాకు వెంటనే చూడాలనిపిస్తుంది. సో వాళ్ళ స్టైల్ వాక్ చూడాలి అంటే మనం రౌండ్ స్టార్ట్ చేయాల్సిందే. లెట్స్ స్టార్ట్. ఎంత చక్కగా ఉన్నవి ఓకే, ఎంత చక్కగున్నవే రౌండ్ లో ఫస్ట్ మా సీనియర్స్ ఇక్కడికి వచ్చేస్తున్నారు, ముద్దుగుమ్మలు. ఎందుకంటే వాళ్ళ ఎనర్జీతో అండ్ వాళ్ళ బ్యూటిఫుల్ ని తొందరగా చూడాలనిపిస్తుంది, అండ్ వాక్ ని కూడా. సో సీనియర్స్ లేట్ చేయకుండా వచ్చేసేయండి. స్టార్ట్ మ్యూజిక్. ఆలకించింది ఆ నమకం, ప్రవరలో ప్రణయ మంత్రమే చూసి పులకరించింది ఆ చమకం, అగ్రహారాల కమల పాకల్లి తాకుతోంది తమకం. బడిలో గుడిలో బడిలో గుడిలో నీ తలపేసేసి వదనా, బడిలో ఎదలో సొదలో నీ వెగబాగ జగమనా.
మా కెమెరా పర్సన్ అసలు వీళ్ళ ర్యాంప్ వాక్ ని షూట్ చేయడానికి చాలా కష్టపడ్డాడు, కానీ అన్న ఈ గబ్బిలాల ఎంట్రీ కూడా షూట్ చేయదు. వాళ్ళ ఎంట్రీకి గబ్బిలాలు కూడా గజ్జ గజ్జ పడ్డది కెమెరా. వచ్చేది జూనియర్స్ కదా, అందుకే వచ్చినాయి అనమాట. దేవుడా నేను పారిపోవాలని పారిపోతాను, దారి దొరకట్లేదు దానికి. అసలు సిసలు ర్యాంప్ వాక్ అంటే ఏంటో మా జూనియర్స్ చూపించడానికి రెడీగా ఉన్నారు. లెట్స్ వెల్కమ్ అవర్ జూనియర్ టీమ్. జూనియర్స్ ఎలా నడిచారు ఇలా అంట ఏంటో మెలకలు తిరుగుతున్నారు. ఒక అమ్మాయి పైకి చూస్తూ నడుస్తుంది. అసలు ర్యాంప్ వాక్ అంటేనే ఒక డ్రెస్సింగ్ సెన్స్ ఉండాలి, వాకింగ్ సెన్స్ ఉండాలి. ఇవేం లేకుండా ఎగేసుకొని ఎందుకు వచ్చేసారు అబ్బా జూనియర్స్? ఎప్పుడైనా ఫీడ్బ్యాక్ ఇస్తే నెగిటివ్ ఫీడ్బ్యాక్ ఇవ్వద్దు కదా, మనిషి అటేటట్టు కీడెంచి మేలంచమన్నారు. మీ వాళ్ళకి తప్పులు చెప్తే కదా కరెక్ట్ చేసుకుంటారు కదా. ఇక్కడ నువ్వు నేను కాదు చూసేది, ఆడియన్స్ డిసైడ్ చేస్తారు. జూనియర్స్ కి నడవడం కూడా రాదు, ఫస్ట్ నడవడం నేర్చుకొని రమ్మని చెప్తున్నారు. ఫస్ట్ మాటలు నేర్చుకో. ఇప్పుడు మీ జూనియర్స్ చేసిన ర్యాంప్ వాక్ గురించి మా వాళ్ళు ఇందాక నుంచి చెప్పాలి అనుకుంటున్నారు. సో ఎలా ఉంది జూనియర్స్ ర్యాంప్ వాక్? జూనియర్స్ మీ ఫేసెస్ చూస్తే అద్దాలు కూడా ఏడ్చి అవంతటవే పగిలిపోతాయి. మా జూనియర్స్ పాదం తాకి ఈ నేల ఎంతో పుణ్యం పొందింది. అడవిలో కన్నా ఎక్కువ జంతువులు మా ముందు జూనియర్స్ రూపంలో ఉన్నారు. మా జూనియర్స్ అందానికి దిష్టి తీయడానికి ఆ దేవుడు కిందికి దిగి వస్తాడు. ఓకే జూనియర్స్, మనం చేసిన పర్ఫార్మెన్స్ కి వాళ్ళు ఇచ్చే లైక్స్ ఏంటో ఒకసారి వాళ్ళ స్కోర్ ని బట్టి తెలుసుకుందాం. ప్లీజ్ రేజ్ యువర్ లైక్. అండ్ ఎట్ ద సేమ్ టైం మనం చేసిన ర్యాంప్ వాక్ కి వాళ్ళు ఇచ్చే హార్ట్స్ ఏంటో ఒకసారి చూద్దాం. ఓకే, మరి మా సీనియర్స్ చేసిన డాన్స్ కి జూనియర్స్ మీరు ఇచ్చే స్కోర్స్ ప్లీజ్. మా సీనియర్స్ ర్యాంప్ వాక్ చేస్తే ఎవరి మనసులైనా దోచుకోవాల్సిందే. మరి జూనియర్స్ మనసు గెలుచుకున్నారో లేదో చూద్దాం. జూనియర్స్ స్కోర్స్ ప్లీజ్. అసలు సీనియర్స్ అమ్మాయిలు గట్టిగా పంచిస్తే మీరు ఏమైపోతారో ఏంటో. ఏమో కానీ గామెను చూస్తే భయం అవుతుంది. అదే చెప్తున్నా, సీనియర్స్ గట్టిగా పంచ్ కూడా అక్కడ ఉప్పు అని ఊతే చాలు. మా వాళ్ళకి ఏంటంటే ఈ మజిల్ పవర్ కంటే కూడా ఎక్కువ మైండ్ పవర్ ఉంది. ప్రతి ఇంట్లో ఒక మగవాడి విజయం వెనకాల ఒక లేడీ ఉంటుంది అంటారు కదా, అది ఎందుకనంటే మైండ్ పవర్ తో వాళ్ళు ముందుకు నడిపిస్తారు కాబట్టి. ఇక్కడ అమ్మాయిలు ఉన్నారా? నాకు అదే డౌట్ వస్తుంది. నేను అప్పటి నుంచి చూస్తున్నా మేల్ యాంకర్ తోటే చేస్తున్నా నేను రా అని చెప్పి. మా సీనియర్స్ కనుక ఇక్కడికి వచ్చారంటే ఇంకా మాటలు ఏమి ఉండవు, జస్ట్ తొక్కి పడేయడమే మీ జూనియర్స్ ని. రే సీనియర్, మీ మంచికే చెప్తున్నా, జూనియర్స్ తో మాట్లాడడం కూడా ప్రమాదకరమే. రే జూనియర్స్ చెప్పినప్పుడు వినండి, లేకపోతే సీనియర్స్ ఎందుకు పెట్టుకున్నారా అని జీవితాంతం బాధపడతారు. మా ముందు డైలాగ్స్ చెప్తే భయపడం, చెప్పిన వాడిని చెప్పించిన వాడిని క్లోజ్ చేయడమే. రే జూనియర్స్, మాలో ఒక సైడ్ గాంధీ ఒక సైడ్ గాడ్సే ఉన్నాడు. ఎవరు కావాలి మీకు? మా సీనియర్స్ తో పెట్టుకొని అమ్మి తుమ్మి తేల్చుకోవడానికి మీ జూనియర్స్ ఎంత వరకు స్ట్రాంగ్ గా ఉన్నారో చూద్దాం. సీనియర్స్ మీరు రెడీ కదా? జూనియర్స్ అడగాల్సిన అవసరం ఉందా? లెట్స్ స్టార్ట్ అమ్మి తుమ్మి. సో మరి అమ్మి తుమ్మి ఆడాలి అంటే పార్టిసిపెంట్స్ అలాగే ప్రాపర్టీస్ కావాలి కదా, పిలిచేద్దామా సీనియర్? ఓకే జూనియర్స్ పిలిచేద్దామా? ప్రాపర్టీస్ అలాగే పార్టిసిపెంట్స్ ప్లీజ్. ఓకే, అమ్మి తుమ్మిలో వయ్యారి బామ నీ హంస నడక ఆడడానికి మన జూనియర్ పార్టిసిపెంట్స్ అలాగే సీనియర్ పార్టిసిపెంట్స్ తో పాటు మనకు ప్రాపర్టీస్ కూడా వచ్చాయి కాబట్టి ఇందు గేమ్ ఎట్లా ఆడాలి?
నాకు తెలుసు నువ్వు నన్ను అడుగుతావు అని నేను చెప్పాలని. ఓకే, సో మరి వయ్యారి భామాని హంసనడక గేమ్ ఎలా ఆడాలి అంటే ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడ 5 ప్లేట్స్ ఉన్నాయి అండ్ అలాగే అక్కడ ఫ్లాగ్ కనిపిస్తుంది. సో ఈ ప్లేట్స్ ఉన్నాయి కదా, సో ఈ ప్లేట్స్ ని మోకాళ్ళ దగ్గర అండ్ హ్యాండ్స్ కింద అండ్ తల కింద ఒకటి పెట్టుకుంటారు అండ్ ఇంకొకటి ఇసురుకుంటూ ఇలా నడుచుకుంటూ వయ్యారంగా నడుచుకుంటూ వెళ్ళి ఫ్లాగ్ చుట్టూ ఒక రౌండ్ వేసి మళ్ళీ ఇక్కడికి వచ్చి నెక్స్ట్ వాళ్ళకి పాస్ చేస్తారనమాట. తక్కువ టైంలో ఎవరైతే ఈ గేమ్ ని కంప్లీట్ చేస్తారో వాళ్ళే ఈ గేమ్ విన్నర్స్. ఓకే, ఎక్కడైనా కానీ ఫస్ట్ ప్రయారిటీ మీ లేడీస్ కే ఉంటుంది కాబట్టి నువ్వు కూడా మార్క్ చేసి చూపించు. అందుకే ఫస్ట్ ప్రయారిటీగా నేను గేమ్ ఎక్స్ప్లెయిన్ చేశాను, నువ్వు చేసి చూపించు. ఓకే, ఇప్పుడు నన్ను చూసి నేర్చుకుంటా అంటావు అంతే కదా? మీ జూనియర్స్ ఇదంతా చిన్న పని. ఎలా ఆడకూడదో ఇప్పుడు ఆదిత్య చూపించాడు, ఎలా ఆడాలో ఇప్పుడు మనం చూపిద్దాం. పొజిషన్స్ ప్లీజ్. ఓకే, ఇక్కడ మా సీనియర్స్ పొజిషన్ లో రెడీగా ఉన్నారు. యువర్ టైం స్టార్ట్స్. 3, 2, 1 గో. Our time starts now. 1, 2, 3 go. వయ్యారి భామాని హంసనడక గేమ్ అయితే సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసుకున్నాం. మరి ఎవరు విన్నరో తెలియాలంటే స్కోర్స్ చూడాలి కదా. స్కోర్స్ చూసేద్దామా సీనియర్స్? ఓకే, స్కోర్స్ ప్లీజ్. విన్నర్స్ ఇస్ సీనియర్. నేను మార్క్ చేయడం వల్ల వాళ్ళు ఈజీగా చేయగలిగారు అన్నమాట. నువ్వు చేసిన మార్క్ చేస్తే వాళ్ళు కింద పడి దొల్లిపోయేవాళ్ళు. సో నువ్వు చేసింది చేయలేదు కాబట్టి మా సీనియర్స్ గెలిచారు. నువ్వు చేసింది చూసి భయపడి మీ వాళ్ళు 10 సార్లు కింద పడేసి వాళ్ళు ఓడిపోయారు. 2019 వరల్డ్ కప్ ధోని గెలిస్తే కూడా ఇంత సంతోషపడ్డాడు. చిన్న పిల్లలు చిన్నప్పుడు పోయిన బల్పం దొరికితే అమ్మ నా బల్పం దొరికిందే, అమ్మ ఇది నా బల్పమేనే. సో బలపానికి సంతోషపడే వాళ్ళు మీరు, గెలుపుకి సంతోషపడే వాళ్ళు మా సీనియర్స్. సో ఏదైనా సరే వీళ్ళ సోది ఇలాగే ఉంటుంది, ఎందుకంటే ఓడిపోయారు కదా, కొంచెం కుళ్ళు ఉంటుంది అనమాట. ఆ కుళ్ళుతో ఇలాగే మాట్లాడుతూ ఉంటారు. సో సీనియర్స్ మన గెలుపు ఇలాగే చివరి వరకు ఉండాలి. సో థ్యాంక్ యూ. ఓకే, సో మా సీనియర్స్ అయితే ఆల్రెడీ గెలుపులో ఉన్నారు. సో మరి నెక్స్ట్ రౌండ్ కూడా గెలవడానికి సిద్ధంగా ఉన్నారు. మరి మీ జూనియర్స్ తట్టుకొని నిలబడగలరా? ఆ గెలుపు కాస్త వాపుగా మారిపోతుంది. ఆ వాపుని భరించే శక్తి మీలో ఉందా? ఫస్ట్ గెలుపు మీ దగ్గర లేదు, మా దగ్గర ఉంది. గెలుపు వాపు రెండు మీ దగ్గరనే ఉన్నాయి.
ఓకే, గెలుపు వాపు రెండు ఒకే చోటు ఉండదు. గెలుపు మా దగ్గర ఉంది కాబట్టి వాపులు మీ దగ్గరే ఉంటాయి. సో ఇప్పుడైతే మా వాళ్ళు ఇచ్చే పంచ్ పవర్ కి కరెక్ట్ గా ఖచ్చితంగా వాచిపోవాల్సిందే. సో నువ్వు అండ్ మీ జూనియర్స్ జాగ్రత్తగా ఉండండి. మా వాళ్ళు జాగ్రత్తతో పాటు కాన్ఫిడెంట్ గా ఉంటారు. ఏమంటారు? ఊరికే మాటలు చెప్పడం కాదు ఆదిత్య. సో వాళ్ళు ఇక్కడికి వచ్చిన తర్వాత, యుద్ధం స్టార్ట్ అయిన తర్వాత ఎవరిలో ఎంత డేర్ ఉంది, ఎంత ధైర్యం ఉంది తెలుస్తుంది. సో మరి తెలుసుకోవడానికి సీనియర్స్ మీరు రెడీ కదా? జూనియర్స్ మీరు రెడీ కదా? లెట్స్ స్టార్ట్. టచ్ చేసి చూడు. సో మరి టచ్ చేసి చూడు ఆడడానికి కావాల్సిన ప్రాపర్టీస్ అండ్ అలాగే పార్టిసిపెంట్స్ కూడా పిలిచేద్దామా సీనియర్స్? పిలిచేద్దామా జూనియర్స్? పార్టిసిపెంట్స్ అండ్ ప్రాపర్టీస్ ప్లీజ్. ఓకే, మరి టచ్ చేసి చూడు ఆడడానికి కావాల్సిన ప్రాపర్టీస్ అండ్ అలాగే పార్టిసిపెంట్స్ కూడా రెడీగా ఉన్నారు. సో ఫస్ట్ బ్లాక్ స్టార్స్ దా. ఓకే జూనియర్ అనుష, నేను నిన్ను అడగబోయే ట్రూత్ ఏంటి అంటే, నిజమైన నీ కళ ఏంటిది? నైట్ నాకు ఒక డ్రీమ్ వచ్చింది, డే టైం చంద్రుడు వచ్చాడని. కానీ మార్నింగ్ లేచి చూస్తే అదేంటో నిజం అయిపోయింది కళ. సో నాకు అస్సలు నమ్మబుద్ధి కావట్లేదు జూనియర్స్ చెప్పే మాటల్ని. సో ఇంకొకరిని అడుగుతాను. ఓకే, నీ పేరేంటి? ఐశ్వర్య. ఓకే ఐశ్వర్య, నీ నిజమైన కళ ఏంటి? నిన్న రాత్రి కళ వచ్చింది, దామేస్తే రక్తమే కాదు నీళ్ళైనా తాగొచ్చని. వెరీ గుడ్, ఎక్సలెంట్. ఓకే, ఇలా రక్తం తాగే రక్త కోలాలతోటి నేను మాట్లాడను. సో ఇంకొకరిని అడుగుదాం, వాళ్ళు ఎలాంటి ఆన్సర్ చెప్తారో చూద్దాం. నువ్వు పీల్చే రక్తంతో మనిషి 45 గిలగిల కొట్టుకోవాలి. మరి నీకు నిజమైన కళ ఏంటి? పెట్రోల్ కి నిప్పు అంటుకుంటే కాలిపోతుందని కళ వచ్చింది. అది నిజమా కాదా అని మా డాడీ బైక్ లో చెక్ చేశాను, అది కళని. నిజమవుతుందా కాదా అని ఇల్లు అయినా తగలబెట్టేసారు ఈ జూనియర్స్. ఇంత అసలు బ్రెయిన్ ఇక్కడ కాదు ఎక్కడ ఉందో కూడా తెలియట్లేదు. ఇదో ఈసారి కలిస్తే వీడిని తగలెట్టే సరిపోతుంది. ఒకళ్ళు రక్తం అంటారు, ఒకళ్ళు పెట్రోల్ అంటారు. సో ఇంకొకళ్ళు ఏం చెప్తారో చూద్దాం. నెక్స్ట్ పేరు వైష్ణవి. ఓకే వైష్ణవి, నీకు నిజమైన కళ ఏంటి? నన్ను ఒక పెద్ద ఛానల్ వెతుక్కుంటూ వచ్చినట్టు కళ వచ్చింది, కానీ మార్నింగ్ లేచి చూడగానే ఈటీవీ+ వచ్చినట్టు కళ వచ్చింది. బిస్కెట్లు వేస్తున్నారు బాగా. ఏదో చెప్పాలి కదా అని ఏదో చెప్పేస్తున్నారు పాపం. ఇంకా వాళ్ళకి పగటి కళ్ళు కంటం కూడా మానుకోలేదు, అలాగే కళలు కంటూనే ఉన్నారు. అదే పగటి కళ అంటే పొద్దునేరా నీ బ్రెయిన్లెస్ ఫెలో. పగటి కళ అంటే మధ్యాహ్నం 1 గంటకు గనేదని నేను అనుకున్నా. కాదా? ఆ పొద్దున పూట అంటే మార్నింగ్ కళ. జూనియర్స్ అందరికి బ్రెయిన్ లేదు అని అర్థమైపోయింది. అండ్ వీళ్ళందరిలో కూడా ఒక్కొక్క సైకో ఉన్నారు. సో ఈ దూరంగా వెళ్ళిపోతున్నాను అనమాట. కష్టాలు పెట్టిన ఈ సీనియర్ బ్యాచ్ టీమ్ లీడర్ ని రివెంజ్ తీర్చుకోవడానికి మేము కూడా ఇన్వైట్ చేయబోతున్నాం. రా గ్రీన్ కలర్. ఓకే మంజుష, నేను నీకు అడుగుతున్న ట్రూత్ క్వశ్చన్ ఏంటంటే, నిన్ను ప్రేమగా ఎవరు పలకరించారు? అంటే నేను కాకుండా ఇంకెవరైనా. నిన్న నైట్ మా ఇంటికి ఒక ఏలియన్ వచ్చింది. అది విజయవాడకి దారి 2 అని అడిగింది. నేను అటూ అని చూపించాను. తర్వాత మేమిద్దరం ప్రేమగా మాట్లాడుకున్నాం. కానీ తర్వాత అది విజయవాడకి వెళ్ళిపోయింది, నేను మా ఇంటికి వెళ్ళిపోయా. ఓహో, ఏలియన్ తో సావాసాలు మీ అందరికి అలవాటే అనమాట. ఇగో ఏలియన్ టీమ్ లీడర్. ఇదే క్వశ్చన్ ని మిగతా వాళ్ళకు కూడా అడుగుదాం. నిన్ను ప్రేమగా ఎవరు పలకరించారు? మొన్న నేను బ్యాలెట్ ఓపెన్ చేశాను. అప్పుడు అందులో ఉన్న గాంధీ తాత బయటకు వచ్చి నన్ను చూసి ప్రేమగా పలకరించారు. ఎందుకు పలకరించిండంటే, వీళ్ళకు ఒక అలవాటు ఉంది. ముందు స్వాతి మ్యాగజైన్ కానీ సండే బుక్స్ వస్తాయి, లేడీస్ బొమ్మలు వస్తాయి, దానికి మీసాలు దిద్దుడు లాగా నువ్వు కూడా గాంధీ తాతకు మీసాలు గడ్డాలు దిద్దితే ఇదేం కర్మరా బాబు, అట్లా దిద్దకే తల్లి అని ఉంటాడు. అంతేనా? ఓకే, నెక్స్ట్ ఇంకొకరిని పిలుద్దాం. నిన్ను ప్రేమగా ఎవరు పలకరించారు? మొన్న నేను నడుచుకుంటూ వెళ్తుంటే చీమ అడ్డం వచ్చింది, దాన్ని నేను తొక్కకుండా వెళ్ళాను. అది మళ్ళీ నా దగ్గరకు వచ్చి థ్యాంక్స్ చెప్పి కేజీ పంచదార ఇచ్చి అలా ప్రేమగా మాట్లాడింది. విజయేంద్ర ప్రసాద్ గారు తెలుసా? బాహుబలి రైటర్. ఆయనకు మీ స్టోరీలు చెప్తే ఆయన ఇంకొక పార్ట్ 3-4 తీస్తాడు. సరే, బ్లాక్ డ్రెస్ అమ్మాయి నువ్వు కూడా రా. నీ పేరేం పేరు? సునీత. అనిత, ఓ సునీత నా అందమైన అనిత,
నిన్ను ప్రేమగా ఎవరు పలకరించారే ఓ సునీత చెప్పు. రీసెంట్ గా బ్రహ్మ వచ్చి పలకరించాడు. ఎవరు? బ్రహ్మ. మా తలరాతలు మార్చమనా? ఏమన్నాడు చెప్పు. ఏంటయ్యా బ్రహ్మ ఇక్కడున్నావు అని అడిగితే నాకు కాస్త కొన్ని తెలివితేటలు కావాలని అడిగాడు. నాకున్న బోల్డ్ అనే తెలివితేటలు కొన్ని స్పూన్ తో తీసి ఇచ్చేసా. బ్రహ్మకే మా సీనియర్స్ తెలివితేటలు స్పూన్ తో ఇచ్చారు. వాట్సాప్ నంబరు, ఫేస్బుక్ ప్రొఫైల్ ఐడి, స్నాప్ చాట్లు ఇవేమి ఇయ్యలే. అక్కడ ఇంటర్నెట్ పెట్టించకపోయినా అక్కడ బ్రహ్మలోకం పోయి. సీనియర్స్ అయితే చెప్పేశారు కాబట్టి ఇప్పుడు జూనియర్స్ ని అడుగుదాము. సో జూనియర్స్ నుంచి వైట్ టీ షర్ట్స్. నీకు వచ్చిన సర్ప్రైజ్ గిఫ్ట్ ఏంటి? బ్రిటన్ వాళ్ళు నాకు కోహినూర్ వజ్రం ఇచ్చారు. ఎందుకు అని అడిగితే నువ్వే కోహినూర్ వజ్రం లాగా ఉన్నావు, నాకెందుకు కోహినూర్ వజ్రం అని చెప్పేసి నన్ను కిడ్నాప్ చేశారు. నేను వాళ్ళ దగ్గర నుంచి తప్పించుకొని వచ్చేసాను. అయినా మన జూనియర్స్ అందరు కూడా కోహినూర్ వజ్రాలు. సో ఇంకొకరిని అడుగుదాం, వాళ్ళు ఏం చెప్తారో చూద్దాం. వీళ్ళకి మెరుపు కళలు ఎక్కువైనాయి. నెక్స్ట్ ఓకే, సో మరి నీకు వచ్చిన సర్ప్రైజ్ గిఫ్ట్ ఏంటి? ఎగ్జామ్స్ అప్పుడు నేను అసలు ప్రిపేర్ అవ్వలేదు. ఎలా వెళ్దాం అబ్బా ఎగ్జామ్స్ ఎలా రాద్దామని డల్గా వెళ్తే ఇన్విజిలేటర్ ఏంటో చిట్సే ఇచ్చి రాసుకోమని చెప్పాడు. అంటే మన ఫేసెస్ అంత బ్యూటిఫుల్ గా ఉంటాయి కాబట్టి. ఓకే, సో జూనియర్స్ కి మ్యాటర్ ఏం లేదు. సో ఇక్కడ వీళ్ళు వచ్చి కోహినూర్ డైమండ్ అంట, అంత సీన్ కూడా లేదు. సో జూనియర్స్ తో మాట్లాడడం అనవసరం. ఓకే, సీనియర్ టీం నుంచి నెక్స్ట్ పార్టిసిపెంట్ ని పిలుస్తున్నాము. రామా. ఓకే మానస, నేను నీకు ఇస్తున్న డేర్ టాస్క్ ఏంటంటే బనానా తింటావా నువ్వు? కూరల్లో కారం ఎక్కువ తింటావా? ఇప్పుడు నీకు బనానా ఇష్టము, కూరల్లో కారం ఎక్కువ వేసుకొని తినడం కూడా ఇష్టం, అంతే కదా? ఓకే, నీకు రెండింటి కాంబినేషన్ ఇస్తాము. బనానాని కారంతో ముంచుకొని తినాలి, బాగుంటుంది. ఓకేనా? ఓకే, ప్రవేశపెట్టండి బనానా విత్ కాంబినేషన్ ఆఫ్ కారం. ఏ కారం అరటి పనిలే. తింటావా? తినాల్సిందే, తప్పదు. అన్నావు కదా, ఒకసారి మళ్ళీసారి చెప్పు. రెడీయా? రెడీ. చెబితే వినదా ఉడికే తొందర, కొంచెం ఇష్టం ఉంటే కొంచెం కష్టం ఉంటే పుట్టుకోట తప్పదంటూ తగునా. ఎంతో ఇష్టం ఉన్నా ఎంతో కష్టం ఉన్నా పుట్టుకోట పెద్దమంటే సరే అదనా. ఓకే సీనియర్, నువ్వైతే టాస్క్ చాలా బాగా చేసావు. సో వాడు ఇంత కారం పెడితే నాకే కళ్ళు నీళ్ళు వచ్చినాయి. నువ్వు మాత్రం చాలా చాలా బాగా తిన్నావు. సూపర్, థ్యాంక్ యూ. కమ్ ఆన్. సీనియర్స్ చాలా బాగా డేర్ చేశారు అండ్ ట్రూత్ కూడా చాలా బాగా చెప్పారు. ఇప్పుడు జూనియర్స్ నుంచి ఒకళ్ళు సెలెక్ట్ చేసుకుందాం. సో బ్లూ డ్రెస్ నూరా. జూనియర్ మహేశ్వరికి డేర్ వచ్చింది. మరి నేను నీకు ఇవ్వబోయే డేర్ ఏంటి అంటే నువ్వు ఉట్టిని కొట్టాలి. సో ఎప్పుడైనా ఉట్టి కొట్టావా? కృష్ణాష్టమికి అప్పుడు కొట్టావా? సో ఇప్పుడు కొట్టాలి ఇక్కడ. కొడతాను. ఓకేనా? సో ప్రాపర్టీ ప్లీజ్. ఓకే మహేశ్వరి, ఇక్కడ ఉట్టి రెడీగా ఉంది అండ్ స్టిక్ కూడా రెడీగా ఉంది. నువ్వు ఒక్కదానివే కొట్టగలవా లేకపోతే ఫ్రెండ్స్ ఎవరైనా సపోర్ట్ తీసుకుంటావా? ఫ్రెండ్స్ ని పిలుచుకుంటా. పిలిచే మరి. ఫ్రెండ్స్ రండి. దూరంగా రంగా దొంగ దాతో కొయ్యాలా, వచ్చి నువ్వు మాతో సిందయ్యాలా. మందిరం కట్టిందయ్యా భూమి నీకి వేళ, మంచి చెయ్యాలో చాలా చాలా. మన పవర్ హౌస్ మహేశ్వరికి ఒక్కసారి వేసుకోండి. वारे वाह, क्या बात है महेश्वरी. अरे वाह, अरे वाह, अरे वाह, क्या बात है. సో మీ జూనియర్స్ మాకు కారం పెట్టారు, అయినా సరే మీకు ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఇచ్చాం మేము. అది కాదమ్మా, ఇట్లాంటి టాస్కులు చేయాలంటే కొంచెం గట్స్ ఉండాలి. ఆ గట్స్ మా వాళ్ళ దగ్గర ఉన్నాయని చెప్పేసి నిరూపించుకున్నారు. హలో
ఆడుకోవడం ఎవరైనా చేస్తారు, బట్ కారం తినడం మా సీనియర్స్ మాత్రమే చేస్తారు. సో డేర్ చేయాలి అంటే సీనియర్స్ అని ప్రూవ్ చేస్తున్నారు. సూపర్ సీనియర్స్. ఇప్పుడు ఓకే అనేదాకా ఇడిచిపెట్టారు. ఇప్పుడు సీనియర్స్ మంది కాబట్టి ఇప్పుడు నేను పిలవబోయే అమ్మాయి ఎక్కడ దాక్కున్నది, ఆ కలర్ ఏంటో తెలియదు. రామ్మ ఒకసారి. కిరణ్ మై, నేను నీకు ఇస్తున్న డేర్ టాస్క్ ఏంటంటే పేస్ట్ తో ఏం చేస్తావు మామూలుగా, నువ్వు చెప్పు ఫస్ట్. బ్రష్ చేస్తాం. వెరీ గుడ్, కరెక్ట్ చెప్పావు. అయితే ఇప్పుడు అదే పేస్ట్ నువ్వు ఏం చేయాలంటే కొత్తగా ఫేస్ ని కడుక్కోవాలన్నమాట. రెడీయా? రెడీ. ఆర్ యు షూర్? షూర్. ఓకే, పేస్ట్ ని ప్రవేశపెట్టండి. ఓకే, కిరణ్ మై కోసం పేస్ట్ వచ్చేసింది, అట్లాగే వాటర్ కూడా వచ్చేసింది. ఆమె కూడా ఫేస్ వాష్ చేసుకోవడానికి రెడీగా ఉందంట. వెళ్దాం ఒకసారి. కిరణ్ మై, మంచిగా పేస్ట్ ని బాగా వాడు. పండ్లు తోమడానికి వాడావో లేదో గానీ నవ్విందే పిల్ల నువ్వా, పైనుంచి జారిపడ్డ చందమామ ముక్కవా పిల్ల నువ్వా, పైనుంచి జారిపడ్డ చందమామ ముక్కవా. తుప్పర్ తుప్పర్ వాన లెక్క సప్పుడు చెయ్యకుంట సలువ సేయు సంగతేందు సురువాయను. ఏ సింపిరి సింపిరి గాలులొచ్చి సెంపాలు నువ్వినట్టు సురునవ్వు మల్లె పువ్వు కురుదాయను. సూపర్ సీనియర్. అందరికి ఒకటి తెలుసా, పేస్ట్ తో ఫేస్ వాష్ చేసుకుంటే పింపుల్స్ అన్ని తగ్గిపోతాయంట. సో చూసారా తను ఎంత తెల్లగా అయిపోయిందో. అది ఏ నబ్బా, నిజంగా తెల్లగా. ఓకే, వెల్ డన్ సీనియర్. సో సీనియర్ డేర్ చేశారంటే ఎవరైనా క్లాప్స్ కొట్టాల్సిందే. అది మా సీనియర్స్ అంటే సూపర్. ఓకే, మరి టచ్ చేసి చూడు అయితే చాలా 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 బాగా ఆడేసి సో మన సీనియర్స్ అయితే టాప్ లో నిలిచిపోయారని నాకు అర్థమైపోయింది. సూపర్ సీనియర్స్. మన గట్స్ ని అందరికి తెలియజేసిన మన జూనియర్స్ కి ఒక్కసారి క్లాప్స్. అండ్ ఆఫ్ కోర్స్ వెల్ డన్. మా వాళ్ళు గెలిచి 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 గెలుపు అలవాటు అయిపోయింది. కొంచెం మీకు ఏమైనా అప్పు కావాలా? ఏంటది? గెలుపు. ఈ మధ్య ఆస్ట్రేలియన్ క్రికెట్ టీం కూడా ఇలాగే గెలిచి గెలిచి మొన్న ఆ మధ్య బాల్ ట్యాంపరింగ్ వాళ్ళ తర్వాత టీమే తుస్సైందట. అట్లా ఓవర్ కాన్ఫిడెన్స్ తోటి వెళ్ళిపోతే అసలు మొత్తం పాదాలు అనుకోతారు. మాకు ఓవర్ కాన్ఫిడెన్స్ ఉంది ఉంది అంటున్నావు కదా, కనీసం మీకు గెలవాలన్న ఆసన్న ఉందా? వాళ్ళకు గెలిచిన ఆనందం కంటే పంచులు వెయ్యలేకపోతున్నానని కళ్ళల్లో నీళ్లు చుడులు తిరుగుతున్నాయి. నా కళ్ళలో నీకు నీళ్లు కనిపిస్తున్నాయా? కాదు, కళ్ళ అనిపిస్తుంది. నా కళ్ళలో కర్నూలు పౌరుషం కనిపిస్తుంది. ఆ కళ్ళలో కొండారెడ్డి బుర్జు కనిపిస్తుంది. నీ కళ్ళలో ఏం కనిపిస్తుంది అంటే ఎప్పుడెప్పుడు జూనియర్స్ ని ఓదారుద్దామా అనే బాధ కనిపిస్తుంది. అవును, ఓడిపోతే ఓదారుస్తాం, గెలిస్తే సెలబ్రేట్ చేసుకుంటాము. ఓకే, సో ఇప్పుడు మా అమ్మాయిలు వచ్చారంటే మీ జూనియర్స్ గీతలు రాతలు అన్ని మార్చేస్తారు. సో ఆల్రెడీ పాపం ఓడిపోయిన బాధలో ఉన్నారు జూనియర్స్, మళ్ళీ కూడా ఓడిపోవడానికి రెడీగా ఉండండి. సో అమ్మాయిలు మీరు రెడీ కదా? ఓకే, వాళ్ళ గీతని మార్చడానికి రెడీగా ఉన్నారుగా? లెట్స్ స్టార్ట్. గీతతో అంత ఈజీ కాదు. ఓకే, గీతతో అంత ఈజీ కాదు. ఆడే ముందు మా గీతలు మీ జూనియర్స్ కి వార్నింగ్ ఇవ్వాలనుకుంటున్నారు. సీనియర్, మా సీనియర్స్ గురించి దెబ్బలు తిన్న వాళ్ళని అడగండి, మాతో పెట్టుకోవద్దని. మా క్యూరియల్నెస్ గురించి తెలిసి యముడు కూడా భయపడ్డాడు. మమ్మల్ని చూస్తే నీటి బొట్టు కూడా దప్పిక తీర్చుకోవడానికి మా పర్మిషన్ కావాలి. మీ రక్తంతో మా కత్తుల దాహాన్ని తీర్చుకోబోతున్నాం సీనియర్స్. Don't catch the fire because seniors are fine. రే సీనియర్స్, పిట్ట కథలుంటే పిల్లలకి చెప్పుకోండి, చిరుతపులితో కాదు. గీతతో అంత ఈజీ కథలో మనం ఆడబోతున్నాము ఇద్దరే. మరి ఇద్దరే గేమ్ ఆడడానికి కావాల్సిన ప్రాపర్టీస్ అలాగే పార్టిసిపెంట్స్ కావాలి కదా. పిలిచేద్దామా సీనియర్స్? పిలిచేద్దామా జూనియర్స్? లెట్స్ ప్రాపర్టీస్ అండ్ పార్టిసిపెంట్స్ ప్లీజ్.
ఓకే, పార్టిసిపెంట్స్ అండ్ ప్రాపర్టీస్ కూడా వచ్చాయి కాబట్టి గేమ్ ఎలా ఆడాలంటే ఓకే, మరి ఇద్దరే గేమ్ ఆడటానికి కావాల్సిన ప్రాపర్టీస్ ఉన్నాయి. అక్కడ ర్యాండమ్ గా బాల్స్ అన్ని పడేస్తున్నాయి అండ్ అలాగే ఇక్కడ గ్లాస్ తో ఫిట్ చేసిన స్టాండ్ కూడా ఉంది. ఎవరైతే ఇక్కడ గేమ్ ఆడుతున్నారో వాళ్ళకి కళ్ళ గంతులు కట్టేస్తాం. సో కళ్ళ గంతులు కట్టేసిన తర్వాత వాళ్ళు ఇలా వెతుక్కుంటూ వెళ్ళి అక్కడున్న స్మైల్ బాల్స్ ని నోటుతో పిక్ చేసుకోవాలి. మళ్ళీ అక్కడి నుంచి లేచి వచ్చి నడుచుకుంటూ వచ్చి అండ్ ఇక్కడ గ్లాస్ స్టాండ్ కనిపిస్తుంది కదా, ఈ స్టాండ్ ని కూడా చేతులతో తడుముకోవచ్చు. బట్ ఆ బాల్ ని పెట్టడం మాత్రం నోటుతోనే పెట్టాలి, చేతులు యూజ్ చేయకూడదు. అండ్ అక్కడ తీసుకోవడం కానీ ఇక్కడ పెట్టడం కానీ ఓన్లీ నోటితోనే చేయాలి. ఓకే, మరి ఈ గేమ్ 2 minutes టైం ఉంటుంది. ఈ 2 minutes టైంలో ఎవరైతే ఎక్కువ బాల్స్ ని పెడతారో వాళ్ళే ఈ గేమ్ విన్నర్స్. రెడీనా సీనియర్స్? జూనియర్ గర్ల్స్ రెడీ కదా? అండ్ ఈ గేమ్ ఆడడానికి ఫస్ట్ పార్టిసిపెంట్స్ గా మా వాళ్ళే రాబోతున్నారు. ఓకే, పొజిషన్స్ లో మా వాళ్ళు ఆల్రెడీ రెడీగా ఉన్నారు. ఓకే, లెట్స్ స్టార్ట్ అవర్ జూనియర్స్ టైం. 1 2 3 గో. కోసమేదైనా తెస్తానే పిల్ల, తుప్పడికి తేటైనా చేస్తానే పిల్ల, మాటల్లో కాదమ్మ చేతల్లో చూపిస్తానే. ముద్దులాట సూపర్, ఏడు పెంకులాట కన్న ఎంగిలాట సూపర్, గోల్డన్ని ఆటల్ని పొట్టెట్టి నేర్పిస్తానే. ఓకే, 3 2 1 టైమ్ అవుట్. ఓకే, ఇక్కడ మా సీనియర్స్ పొజిషన్ లో ఆడడానికి రెడీగా ఉన్నారు. యువర్ టైం స్టార్ట్స్. 3 2 1 గో. సో మరి ఇద్దరే గేమ్ అయితే చాలా బాగా ఆడేసాము. మరి ఎవరు విన్నారో తెలియాలి అంటే స్కోర్స్ చూడాలి కదా. చూసేద్దామా సీనియర్? చూసేద్దామా జూనియర్స్? స్కోర్స్ ప్లీజ్. జూనియర్స్ మొత్తం గెలిచింది మేమే కాబట్టి ఒక్క గేమ్ గెలిచారు, ఏం పర్వాలేదు కదా.
ఓకే సో మీరైతే చాలా బాగా ఆడారు సీనియర్ సూపర్ థ్యాంక్ యూ అండ్ ది బెస్ట్ ఎంటర్టైన్మెంట్ ఇచ్చినందుకు మా వాళ్ళకి కూడా క్లాప్స్. సో మొత్తం ఓవరాల్ గా స్టూడెంట్ నెంబర్ 1 టైటిల్ ఎవరు గెలుచుకున్నారో తెలిసే తరుణం వచ్చేసింది కాబట్టి సో మరి ఎవరు గెలుచుకున్నారో తెలియాలి అంటే గెస్ట్ ని ఇన్వైట్ చేద్దామా సీనియర్? ఏమంటారు జూనియర్స్, ఇన్వైట్ చేద్దామా? గెస్ట్ ని ఇన్వైట్ చేసేస్తున్నారు విన్నర్స్ కి గిఫ్ట్లు ఇవ్వడానికి. సో కరెస్పాండెంట్ ఆఫ్ వాసవి మహిళా కళాశాల సోమిశెట్టి వెంకటరామయ్య గారు. ఓకే ఫస్ట్ డాన్స్ తోటి గెలిచేసుకున్నారు జూనియర్స్ ప్లీజ్ వెల్కమ్. ఎంత చక్కగున్నవే రౌండ్ విన్నర్స్ మా సీనియర్. అండ్ అలాగే అమి తుమి విన్నర్స్ మా సీనియర్. ఓకే అండ్ అలాగే టచ్ చేసి చూడు విన్నర్స్ మా సీనియర్. అండ్ అలాగే లాస్ట్ అండ్ ఫైనల్ గేమ్ గీతతో అంత బిజీ కాదు గేమ్ విన్నర్స్ జూనియర్స్. స్టూడెంట్ నెంబర్ 1 టైటిల్ విన్నర్స్ ఎవరంటే మా సీనియర్. అదనమాట సో టైటిల్ విన్ అయ్యేది ఎప్పుడైనా సీనియర్సే. స్పోర్టివ్నెస్ లో విన్నర్స్ మా జూనియర్సే. సో అలా మీరు గొప్పలు చెప్పుకుంటూనే ఉండండి, లేనిపోని చెప్పి వాళ్ళని అలా ఇది చేయొద్దు. సో సీనియర్స్ చూసి నేర్చుకోండి, రేపటి నుంచి సీనియర్స్ అడుగు జాడల్లో నడవండి. ఓకే ఎగ్జాక్ట్లీ మన అడుగు జాడల్లోనే వాళ్ళు నడవబోతున్నారు. ఆ స్పిరిట్ మేము ఇచ్చాం కాబట్టి కదా, ఆ స్పోర్టివ్నెస్ మనం ఇచ్చాం కాబట్టి కదా. మాకు అవసరం లేదు, ఓడిపోయే వాళ్ళ దగ్గర మేమేమి నేర్చుకోము, సీనియర్స్ నేర్పిస్తారు, రేపటి నుంచి నేర్చుకోండి అంతేనా. మనము తగ్ ఆఫ్ వార్ అన్నట్టు 3-2 ఇచ్చాము కాంపిటీషన్. ఓకేనా? ఏదో అక్కడ పోనీలే పాపం సీనియర్స్ రెస్పెక్ట్ అన్న ఫీలింగ్ తోటి అట్లా వదిలేసాం కానీ లేకపోతేనా కాదా. సీనియర్స్ ఎంతైనా సరే మీకు మాత్రం ఎవ్వరు సాటి రారు. సో ఇలాగే ఎప్పుడు గెలుస్తూ ఉండండి. సో ఇదన్నమాట ఆడియన్స్, చూసారు కదా మీరు కూడా. సో చాలా 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 ఎంటర్టైన్మెంట్ ఈ రోజు మీ అందరూ కూడా సూపర్ గా ఎంజాయ్ చేశారు. అండ్ వల్ల సో మధ్యలో మేమున్నామని తడుముకుంటూ ఉంటారు అనమాట, మీరు అసలు పట్టించుకోకండి. సో ఏదైతే నేను మీ షోలో ఎంటర్టైన్మెంట్ ఉందా లేదా అనేది మీకు ఇంపార్టెంట్ కాబట్టి సో ఇంత ఎంటర్టైన్మెంట్ తోటి రేపు మరొక కాలేజ్ లో మంచి మంచి స్టూడెంట్స్ తోటి మళ్ళీ మీ ముందుకు వచ్చేసాం. దిస్ ఇస్ ఇందు అండ్ దిస్ ఇస్ ఆదిత్య. కీప్ వాచింగ్ ETV+ సైనింగ్ ఆఫ్ టుడే. బై.